అందరికీ హాయ్ అండి. నేను ఇప్పుడు బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు చేస్తున్నానండి. బాండ్లు పెట్టుకుని ఆయిల్ పెట్టానండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను, ఉల్లిపాయలు వేస్తున్నానండి, టమాటో వేస్తున్నాను, రొయ్యలు వేస్తున్నానండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు, ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు. బెండకాయలు వేసేస్తున్నానండి. నేను బెండకాయలు వేస్తాను కదా, కారం వేసేస్తాను, సరిపడా కారం, సరిపడా వాటర్ వేస్తున్నానండి. నేను మూత పెట్టేస్తున్నానండి. బెండకాయ ఉడికాక పులుసు వేసుకుందాం. చూద్దామండి. ఇదండి బెండకాయ బాగా ఉడికింది. ఇప్పుడు నేను పులుసు వేసేస్తున్నానండి. కొంచెం చింతపండు పులుసు తీసుకున్నానండి, పులుసు వేసేస్తాను. చూద్దామండి బెండకాయ పులుసు. కొత్తిమీర వేసేస్తున్నానండి. నేను పులుసు మరిగిపోయింది, సరిపోతుందండి. పులుసు రెడీ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.